పార్టీలు మారిన ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలకు గుర్తింపు కష్టాలు వచ్చాయా? ఒకప్పుడు పార్టీలో కీలకంగా ఉన్న ఆ నేతలను పార్టీలో పట్టించుకునేవారు ఇప్పుడు కరువయ్యారా? తమ కష్టం పగవారికి కూడా రావద్దని సన్నిహితుల వద్ద ఆవేదన చెందుతున్నారట ఆ ఇద్దరు నేతలు. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్సీలు? అసలు ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్లోకి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చారు మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, అరికెల నరసారెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి ఎటువంటి పదవులు ఇవ్వొద్దని స్థానిక లీడర్స్ చెబుతున్నారట. దీంతో ఒక్క ఛాన్స్ అంటూ తమ గాడ్ ఫాదర్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారట. కార్పొరేషన్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుని పదవుల రేసులో నిలిచినా వాళ్లకు మాత్రం ఆ ఒక్కటి అడ్డొస్తోందట. ఎక్కడికెళ్లినా ఆ తప్పునే గుర్తు చేస్తూ వాళ్ళిద్దరికీ పదవులు రాకుండా అడ్డుపడుతున్నారట సీనియర్ కాంగ్రెస్ నేతలు. పార్టీ కార్యక్రమాల్లో ఫ్లెక్సీల్లో ఫోటోలు కూడా వేయడం లేదట. స్టేజీపై కుర్చీలు ఉండడం లేదట. దీంతో లోలోపల మదన పడుతున్నారట ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, అరికెల నరసారెడ్డి. ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీతో ఎంపీటీసీగా రాజకీయ అరంగేట్రం చేశారు. ఎంపీపీగా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా, డీసీసీ అధ్యక్షురాలిగా, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేశారు. 2008 ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఇలా అనేక పదవులు అనుభవించి 2018 ఎన్నికల అనంతరం గులాబీ కండువా కప్పుకున్నారు. 6 ఏళ్ల పాటు కారు పార్టీలో పనిచేసిన ఆకుల లలిత వివిధ పదవులు అనుభవించారు. అనంతరం మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ కాంగ్రెస్లో చేరారు. అప్పటి నుంచే పార్టీలో చురుగ్గా ఉంటున్నా అధిష్టానం మాత్రం ఆమెకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదట. జిల్లా కాంగ్రెస్ నేతలు ఆమె రాకను వ్యతిరేకించారట. కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తుందని ఆశపడ్డ ఆమెకు పదవి రాకుండా సీనియర్లు అడ్డుపడుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. నిజామాబాద్ పార్లమెంటు స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో ఫ్లెక్సీల్లో ఆమె ఫోటో పెట్టలేదు. కనీసం స్టేజీపై కూడా కుర్చీ లేదు. దీంతో ఆమె కార్యకర్తల్లో కూర్చుండిపోయారు. నేతలు పిలిచినా ఫ్లెక్సీలో ఫోటో లేదని అలకబూనారట. మరోవైపు జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ అరికెల నరసారెడ్డి మొన్నటి ఎన్నికల్లో రూరల్ టికెట్ ఆశించి భంగపడ్డారు. రూరల్లో కాంగ్రెస్ గెలుపుకు తన వంతు ప్రయత్నం చేశారు. అధికారంలోకి వచ్చాక ఏదో పదవి వస్తుందని ఆశపడ్డా అది అందని ద్రాక్షలా మారింది. డీసీసీ అధ్యక్షుని రేసులో ఉన్న సీనియర్లు అడ్డుపుల్లలు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి లేదా ఎమ్మెల్సీ పదవి కోసం పట్టుబడుతున్నట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నా ఆయనకు మాత్రం పార్టీలో దక్కాల్సిన ప్రాధాన్యత దక్కడం లేదట. మొన్నటి ఎన్నికల్లో సీఎం పోటీ చేసిన కామారెడ్డిలో మకాం వేసి రేవంత్ రెడ్డి గెలుపు కోసం శ్రమించారు. అయితే ఇవన్నీ బాగానే ఉన్నా పార్టీలు మారడం ఆయనకు మైనస్గా మారిందట. టీడీపీ నుంచి కాంగ్రెస్, హస్తం నుంచి బీఆర్ఎస్, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్లో చేరడం ఆయన చేసిన పెద్ద తప్పుగా చెబుతున్నారు ఆయన సన్నిహితులు. ఆ ఒక్కటే ఇప్పుడు పదవులు రాకుండా అడ్డంకిగా మారిందనే టాక్ నడుస్తోంది. పార్టీలో గుర్తింపు రాకుండా ఉండడానికి కూడా అదే కారణమని చెబుతున్నారు జిల్లా కాంగ్రెస్ నేతలు. దీంతో వన్ ఛాన్స్ ప్లీజ్ అంటూ పార్టీలో పదవి కోసం ఎదురు చూస్తున్నారట అరికెల. మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత పార్టీ తీరుతో మనస్తాపం చెందారు. తన దారి తాను చూసుకునేందుకు సమాలోచనలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో నేత అరికెల ఒక్క ఛాన్స్ ఇవ్వకపోతారా అంటూ మొండిగా ముందుకెళ్తున్నారు. ఇలా ఆ ఇద్దరు నేతలు పార్టీ మారి పరేషాన్ అవుతున్నారనే టాక్ ఇందూరు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఆ ఇద్దరికి ఒక్క ఛాన్స్ వస్తుందా లేదా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.